నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక జబ్బు గురించి కాదు, ఒక ఆవేదన గురించి మాట్లాడడానికి వచ్చాను. అదే పక్షవాతం, స్ట్రోక్. నిన్నటి వరకు మన కళ్ళ ముందే ఎంతో ఉత్సాహంగా తిరిగిన మనిషి ఈరోజు ఒక్కసారిగా మంచానికి పరిమితమైతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఇంట్లో ఒక్కరికి స్ట్రోక్ వచ్చినా ఆ కుటుంబం మొత్తం చీకట్లకు వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఆ పేషెంట్ కలలో ఉండే నిస్సహాయత మనల్ని కలిచివేస్తుంది. కానీ మిత్రులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పక్షవాతం అనేది జీవితానికి ముగింపు కాదు. అది కేవలం ఒక విరామం మాత్రమే. చీకటి తర్వాత వెలుగొచ్చినట్లు సరైన అవగాహన ఉంటే ఈ సమస్య నుండి మనం మళ్ళీ బయటపడవచ్చు. అసలు ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఆ బాధలో ఉన్న వారికి మనం ఎలా తోడ్పడాలి? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు పక్షవాతం మన శరీరంలో ఎలా మొదలవుతుందో తెలుసా? మన మెదడు మన శరీరానికి ఒక మహా సామ్రాజ్యం లాంటిది. మనం మాట్లాడినా, నడిచినా, ఆలోచించినా అన్నీ అక్కడి నుంటే శాసించబడతాయి. ఈ మెదడు నిరంతరం పనిచేయడానికి రక్తం ద్వారా అందే ఆక్సిజన్ చాలా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణతో చెప్తా వినండి. మన ఇంట్లో మొక్కలకి నీళ్లు పట్టే పైపులు ఉంటాయి కదా, మన రక్తనాళాలు కూడా సరిగ్గా అలాగే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే పైపులు లాంటివి. ఈ పైపుల్లో రక్తం సాఫీగా ప్రవహిస్తేనే మన మెదడు హుషారుగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ రెండు రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. మొదటిది, ఆ పైపు లోపల ఏదైనా బ్లాకేజ్ ఏర్పడినా లేదా ఏదైనా మట్టి లాంటి అడ్డుపడినా నీళ్ళు రావడం ఆగిపోతుంది కదా, అలాగే మన రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరకపోయి రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీన్నే డాక్టర్లు బ్లాక్ అంటారు. ఇక రెండవది, ఒకవేళ నీటి ఫోర్స్ ప్రెషర్ కనుక బాగా ఎక్కువైతే ఆ పైపులు ఎక్కడో ఒక చోట పగిలిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి కదా, మన మెదడులో కూడా బీపీ పెరిగిపోయినప్పుడు ఆ సున్నితమైన రక్తనాళం కాస్త చిట్లిపోతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మెదడుకు అందవలసిన రక్తం అందదు. రక్తం అందని ఆ నిమిషం నుండే మెదడులోని కొన్ని కణాలు ఊపిరి ఆడక చనిపోవడం మొదలవుతాయి. అప్పుడు ఆ మెదడు భాగం కంట్రోల్ చేసే మన చెయ్యో కాలో మొద్దుబారిపోయి చచ్చిపడిపోతుంది. అంటే పైపు పగిలిపోయి పొలానికి నీరు అందకపోతే పంట ఎలా ఎండిపోతుందో, మెదడుకి రక్తం అందకపోతే మన శరీరం కూడా అలానే చచ్చిపడిపోతుంది. దీన్నే మనం పక్షవాతం అంటాం. పక్షవాతం ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరకపోయి అడ్డంకులు రావడం వల్ల వస్తుంది. 80% మందికి వచ్చేది ఇదే. రెండవది హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులో రక్తనాళం చిట్లిపోవడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా హై బీపీ ఉన్న వారిలో కనిపిస్తుంది. ఇదే కాకుండా తలకు ఏదైనా బలమైన గాయం తగిలినా, ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. పక్షవాతం అనేది బాంబు పేలినట్లు ఒక్కసారిగా రాదండి. అది వచ్చే ముందు మన శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. దాన్ని గుర్తుపట్టడానికి ఒక చిన్న చిట్కా ఉంది. అదేంటంటే, ముఖం ఎదుటి మనిషిని ఒకసారి గట్టిగా నవ్వమని చెప్పండి. వారు నవ్వినప్పుడు ముఖం ఒక పక్కకు వంగిపోయినా లేదా మూతి వంకరగా వెళ్ళినా అది పక్షవాతం లక్షణం కావచ్చు. రెండవది చేతులు. వారిని రెండు చేతులు పైకి ఎత్తమని చెప్పండి. ఒకవేళ ఒక చెయ్యి పైకి లేవకపోయినా లేదా పైకి లేపిన చెయ్యి దానంతటా అదే కింద పడిపోతున్నా అది ప్రమాదమే. మూడవది మాట. వారితో ఏదైనా ఒక చిన్న మొక్క మాట్లాడండి. మాట నత్తిగా వస్తున్నా, గందరగోళంగా మాట్లాడుతున్నా లేదా అసలు మాట పడిపోయినా అది మెదడు మీద ప్రభావం పడిందని అర్థం. నాలుగవది నడక. ఒక్కసారిగా కాళ్ళు తిరగడం లేదా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్కకు పడిపోతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఐదవది చూపు. కంటి చూపు మసకబారడం లేదా ఒకే మనిషి ఇద్దరిలా కనిపించడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. పక్షవాతం వస్తే ఏం చేయాలి అంటే, వైద్య భాషలో గోల్డెన్ అవర్ అని ఒక మాట ఉంటుంది. అంటే పక్షవాతం లక్షణాలు కనిపించిన మొదటి 4 గంటల సమయం. ఎందుకంటే మెదడులో రక్తం ఆగిపోయిన ప్రతి నిమిషానికి లక్షలాది కణాలు చనిపోతూ ఉంటాయి. కానీ ఆ 4 గంటల లోపు కనుక మీరు పేషెంట్ని సరైన హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు రక్తనాళంలో ఉన్న అడ్డంకిని, క్లాట్స్ని కరిగించడానికి ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ కనుక సరైన టైంలో పడితే పడిపోయిన చెయ్యి, కాలు మళ్ళీ అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంత వేగంగా హాస్పిటల్కి వెళ్తే ఆ పేషెంట్ అంత త్వరగా కోలుకుంటారు. అందుకే ఆ 4 గంటల్ని బంగారు సమయం, గోల్డెన్ అవర్ అంటారు. మరి ఆ సమయం దాటిపోతే, ఒకవేళ గోల్డెన్ అవర్ దాటిపోయినా సరే ఆధునిక వైద్యంలో మంచి మందులున్నాయి.
మెదడుకు దెబ్బతిన్న భాగాన్నే మిగిలిన భాగంలో పనిచేయించే అద్భుతమైన ప్రక్రియ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఇది కేవలం కాళ్ళు చేతులు ఆడించడం కాదు, అది మెదడుకి ఇచ్చే రీట్రైనింగ్. మొండితనంతో ప్రాక్టీస్ చేస్తే మనిషి మళ్ళీ నడవగలడు. అదేవిధంగా స్పీచ్ థెరపీ, మాట పడిపోయిన వారికి మళ్ళీ మాట నేర్పించే విద్య. గుర్తుపెట్టుకోండి, మందులు సగం పనిచేస్తే మీ పట్టుదల మరియు వ్యాయామం మిగిలిన సగం పనిచేస్తాయి. పక్షవాతం వచ్చిన ప్రతి 100 మందిలో 80 మంది మళ్ళీ తమ పనులు తామే చేసుకునే స్థాయికి రాగలగారు. ఇది కేవలం ట్రీట్మెంట్ మీద మాత్రమే కాదు, మీరు చూపించే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చివరిగా నా మనసులోని మాట, పక్షవాతంతో పోరాడుతున్న పేషెంట్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మొదటగా పేషెంట్లకు, మిత్రమా, నువ్వు పడుతున్న బాధ, నీ మనసులో కలుగుతున్న ఆ నిస్సహాయత నాకు అర్థమవుతుంది. నిన్నటి వరకు అందరినీ చూసుకున్న నేను ఈరోజు అందరి మీద భారం అయిపోయానేంటి అని లోపల కుమిలిపోతున్నావా? వద్దో, ఒకటి గుర్తుంచుకో, నీ శరీరం కాసేపు ఆగిపోయింది, కానీ నీ ఆత్మ కాదు. నువ్వు మళ్ళీ నడవగలవు, మళ్ళీ మాట్లాడగలవు. నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు. నీ మనోబలమే మందుల కంటే వేగంగా నిన్న మంచం మీద నుండి లేపుతుంది. ఓపిక పట్టు, విజయం నీదే. కుటుంబ సభ్యులారా, మీ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తికి ఇప్పుడు మీ జాలి ఎక్కర్లేదండి, మీ చేయూత కావాలి. ఒక్కొక్కసారి వారు మీ మీద కోప్పడవచ్చు, ఏడవచ్చు, విసుగు చూపించవచ్చు. అది వారి తప్పు కాదు, వారి మెదడులో జరిగిన చిన్న మార్పు వల్ల అలా చేస్తున్నారు. వారిని ఒక రోగిలా చూడకండి, ఒక పోరాట యోధులా చూడండి. మీరు ఇచ్చే చిన్న చిరునవ్వు, మీరు పట్టుకునే ఆ చేయి వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీరు పట్టుదలగా ఉండండి, వారికి ఫిజియోథెరపీ చేయించండి, వారు ఖచ్చితంగా మీ ముందుకు నడుచుకుంటూ వస్తారు. గాయస్, పక్షవాతం అనేది ఒక పరీక్ష మాత్రమే, అది జీవితాంతం ఉండే శిక్ష కాదు. బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఈ సమస్యను మనం రాకుండా ఆపుకోవచ్చు. ఒకవేళ వచ్చినా సరే, సరైన సమయంలో స్పందించి ధైర్యంతో పోరాడితే దాన్ని జయించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చే ఈ చిన్న సమాచారం ఎక్కడో ఒక చోట ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక కుటుంబాన్ని కాపాడవచ్చు. మనమంతా కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.